హాయ్ అండి అందరికీ. ఇదైతే నేటి సండే రోజు వ్లాగ్ అండి. ఏదైనా సరే మనం కష్టపడిన తర్వాత వచ్చే ఫలితము ఎంత అమృతంలా అనిపిస్తుంది కదా! ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అసలు నిజం చెప్పాలంటే. ఇంకా మా వారు ఇంటి దగ్గర ఉన్నారంటే ఈ బర్డ్స్‌ని చూడండి ఎంత కేర్‌గా చూసుకుంటారో. మా వారు కావచ్చు, పిల్లలు కావచ్చు ఇద్దరు కూడాను బర్డ్స్‌ని అయితే చాలా బాగా చూసుకుంటారు. వాటర్ అయిపోయిన తర్వాత వాటర్ పెట్టడము, గింజలు పెట్టడము. ఇవి కొత్తిమీర పెడితే బర్డ్స్‌కి అయితే చాలా మంచిది అంటండి. షాప్ అతను అయితే చెప్పారంట. ఇంకా అప్పటి నుంచి అయితే మా వారైతే రెగ్యులర్‌గా కొత్తిమీర అయితే పెడుతూ ఉంటారు. ఇంకా మా బర్డ్స్ తెచ్చి దగ్గర అయితే సంవత్సరం అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక హ్యాపీ న్యూస్ అయితే తెలిసిందనమాట. అవైతే మా బర్డ్స్ అయితే గుడ్లు పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఒక 3 ఎగ్స్ వరకు అయితే పెట్టాయి అనమాట. ఒక బర్డే పెట్టేసింది. ఇంకో బర్డ్ అయితే ఇంకా గుడ్లకైతే రాలేదు. ఎంత సంతోషమో ఇంకా మా పిల్లల సంతోషానికైతే అవధులు లేవు నిజంగా ఆనందానికైతే. ఇంకా 21 డేస్ తర్వాత అయితే పొదుగుతాయండి అవి. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడు చేస్తాయి, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఎప్పుడు చేస్తాయి అనేసి అడుగుతున్నారు. ఇంకా మా వారైతే 21 డేస్ అయితే పడుతుంది నాన్న ఇప్పటి వరకు అయితే చేయవు పిల్లలు, తర్వాత అయితే చేస్తాయి 21 డేస్ తర్వాత అని అయితే చెప్పారనమాట. ఏమైనా సరే మనము కేర్గా చూసుకోగలితేనే పెట్స్ కావచ్చు బర్డ్స్ అయినా ఇంటికి తెచ్చుకోవాలండి. మేము అంత కేర్గా చూసుకోబట్టే మాకైతే బాగా అలవాటు అయిపోయాయి. బాగా హెల్తీగా కూడా ఉన్నాయన్నమాట బర్డ్స్ అయితే. నేనైతే మొన్నైతే ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదండి ఫ్రైడే రోజు మా వారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉందనేసి. ఎందుకన్నానంటే ఇంక ఇవాళ అవడానికి సండే అయినా ఇంకా మా వారు ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి అంతా డ్యూటీకి అయితే వెళ్ళాలి, త్వరగా వంట చేసేయని అయితే చెప్పారనమాట. ఇట్లాగుంటుందండి వాళ్ళతో పని, డిపార్ట్మెంట్తో. వారంతో పని ఉండదు, డే అండ్ నైట్తో పని ఉండదు, ఫెస్టివల్ ఏదనేది కూడా ఉండదన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు అర్జెంట్ డ్యూటీస్ పడ్డాయంటే వెళ్తూనే ఉంటారనమాట. అందుకోసం అండి ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే మాత్రము. అసలు ఎప్పుడు పండగలకి ఉండడం ఇంటి దగ్గర అయితే చాలా తక్కువ అండి. మోస్ట్లీ ఏ పండగలకైనా డ్యూటీస్ అయితే వేస్తూ ఉంటారనమాట. ఇంటి దగ్గర అయితే ఉండడం చాలా తక్కువ. మేబీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఇట్లాగా అర్జెంట్ డ్యూటీస్ పడే వాళ్ళకి వేరియేషన్ తెలియకపోవచ్చండి. లైవ్లో ఉండి ఏదైనా ఫేస్ చేసే వాళ్ళకి హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ అనేది అది తెలుస్తుంది ఎవరికైనా కానీ. ఇంకా అందుకు కాబట్టి మాకు ఫ్రైడే ఉండడము, వరలక్ష్మి వ్రతం ఇట్లాంటి ఫెస్టివల్ అప్పుడైతే ఉండడం చాలా తక్కువ. అందుకోసం ఫస్ట్ టైం ఉన్నారు కాబట్టి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అవన్నీ కూడా చిన్న చిన్న హ్యాపీనెస్ అండి, అసలు చిన్న చిన్న సంతోషాలు. అవన్నీ దక్కాయంటే మన లేడీస్కి అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు నిజం చెప్పలేం. ఫేస్ మీద స్మైల్ అనేది ఇట్టే వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. ఇంకా అందుకనేసి ఇంకా మా వారు ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే అప్పుడే మాకు పండగ అండి. ఇంకా మా పిల్లలైతే ఇవాళ సండే కదా డాడీ ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అనేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. లేదు నాన్న డ్యూటీ అయితే వేశారు, రేపు వస్తానులే మళ్ళీ అనేసి చెప్తున్నారనమాట మా వారైతే పిల్లలతో. ఇంకా నాకైతే తెలుసు, అర్థం చేసుకుంటానండి. చిన్నపిల్లలు కదా వాళ్ళైతే ఇంకా కొంచెం టైం పడుతుంది మేబీ తెలుసుకునేదానికి. ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారండి దోశల్లోకి అయితే. ఇంకా పిల్లలకి చికెన్ దోశ అంటే చాలా ఇష్టం అనమాట. ఇష్టంగా కూడా తింటారండి. వడ చికెన్ అయినా చికెన్ దోశ అయినా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా తెచ్చుకుంటే చికెనేనండి. ఇంకా మటన్ మా వారు తినరు. ఇంకా స్కిన్ అలర్జీ వచ్చేసింది, లేదంటే స్టమక్ పెయిన్ అయితే వస్తుందనేసి ఇంక చిన్నప్పటి నుంచి తినడం అయితే మానేశారంట. ఇంకా అందుకోసం అన్నట్టు ఇంకా తెచ్చుకుంటే చికెను. పిల్లలు ఫిష్, ఫ్రాన్ అవేమి అంత ఇష్టంగా తినరండి. అందుకోసం ఫ్రాను, చికెన్, ఇవి ఫిష్ అవి తక్కువే అనమాట తెచ్చుకోవడము. ఇంక ఈ విధంగా చికెన్ని 1కి 4 సార్లు కడిగేసి మనం జాలీ బౌల్లో వేసుకున్నామంటే వాటర్ అన్నీ దిగిపోతాయండి మనకి. చికెన్ కావచ్చు, ఏదైనా మటను, ఫ్రాను, ఫిష్ ఏదైనా సరే నీ స్మెల్ అనేది అసలు రానే రాదండి కర్రీ అనేది. ఒకసారి అట్లాగా ట్రై చేసి చూడండి. మనం వాటర్లోంచి ఈ విధంగా దేవి అట్లాగా డైరెక్ట్గా కడాయిలో వేసామంటే నీ స్మెల్ అనేది వస్తుందన్నమాట. మనం ఎన్ని మసాలాలు వేసినా కానీ ఆ విధంగా జాలీ బౌల్లో వేసామంటే చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు ఇద్దరు చూడండి కాసేపు అయితే క్లైమ్తో అయితే ఇద్దరు ఆడుతున్నారనమాట. కొంచెం సేపు మా అంత బుద్ధిమంతులు లేరు అన్నట్టు అంత అన్యోన్యంగా ఆడుకుంటారండి. ఇంకా కాసేపటికే మళ్ళీ రిమోట్ దగ్గరే పడుతుందన్నమాట. ఎక్కడో కాదు రిమోట్ దగ్గరే నీకా నాకా అనేసి ఫైటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది వారైతే. ఇంకొక పక్క అయితే చికెన్ అయితే పెట్టేశాను, ఇంకొక పక్క అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంక నేను దోశలు అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత అయితే దోశ పోస్తానండి. మనకి యాసిస్ కట్టెల పొయ్యి మీద వచ్చే దోశలాగా అయితే వస్తుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం 2 దోశలు తిన్నా కూడా చికెన్ కర్రీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఆ విధంగా మన కర్రీ అనేది బాగా డిప్ చేసుకున్నప్పుడు బాగా పట్టేస్తుంది అనమాట. మనకి కూర అనేది ఏదైనా కావచ్చు, చికెన్ అయినా మటన్ అయినా ఏ కూరలోకైనా బాగా పట్టేస్తుందండి. ఇంక ఫైనల్గా దోశలు అన్నీ కూడా వేసేసాను. చికెన్ కర్రీ కూడా మనకి దోశలోకి అద్దుకునేదానికి కదా కొంచెం పులుసు ఉండేలాగా చేశాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే పిల్లలు మిరియాల రసం అయితే పెట్టమన్నారు. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. దోశలు కూడా మొత్తం వేసేసానండి. ఇంకా పిల్లలకి ఇంకా మా వారికి ఇంక నేను కూడా పెట్టేసుకొని తినేసి
ఇంకా ప్లేట్లన్నీ అట్లాగే ఉండిపోయాయి అనమాట. అర్లీ మార్నింగ్ ఒకసారి అయితే తోమేస్తానండి. ఇంకా మళ్ళీ వంట చేసిన తర్వాత అన్నీ కూడా ప్లేట్లు గిన్నెలన్నీ కూడా పడిపోయాయి. ఇంక ఇవన్నీ కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుందాం అనేసి ఇంకా మొత్తం తోమేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రసం పెట్టేసి రైస్ వండమ్మా చికెన్ ఉంది కదా అనేసి అన్నారు. ఎటు చికెన్ ఉంది కాబట్టి ఇంకా రసం పెట్టేసి రైస్ కానీ కడిగి పెట్టామంటే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నా వంట అయితే త్వరగా అంట్లు తోమిన వెంటనే వంట స్టార్ట్ చేసామంటే అయిపోతుందండి ఒక పని. అసలు ఎండ అయితే మామూలుగా కాయట్లేదండి. అసలు భయంకరంగా మే నెలలోనే తక్కువ అనిపించింది నాకైతే. మే నెలలోనే కొంచెం వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి అడపదడప. మనకి మంచిగా వాతావరణం అనేది కొంచెం క్లైమేట్ అనేది కూల్గా ఉన్నిందనమాట. ఈ జూన్ జూలై మంత్లో అసలుకి జూన్ జూలై లాగే లేవు తొలకరింపులు వర్షాలు అటు పోనిచ్చి ఎండలు అయితే భయంకరంగా ఏప్రిల్ మే నెలలో కాసే ఎండలు ఇప్పుడు అదరగొట్టేస్తున్నాయి అన్నమాట. నాకైతే ఇక్కడ ఏదైనా పూజా విధానం కావచ్చు, ఏదైనా కూడా ఒకరిది కాపీ కొట్టకూడదండి. ఎప్పటికీ మనకు వచ్చినట్టు మనం చేసుకుంటూ పోవడమేనమాట. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలాగ చేశారనేసి ఒకరితో కంపారిజన్ అనేది అస్సలు పెట్టుకోనేకూడదు. మనకి నచ్చినట్టు స్వతహాగా చేసుకున్నామంటే అది పరిపూర్ణం అవుతుందన్నమాట. ఏదైనా కూడా పూజ కావచ్చు, ఏ పనైనా కూడాను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఒకరితో అయితే అస్సలు పోల్చుకోకూడదండి దేంట్లో కూడాను. పూజా విధానమే కాదు కదండి, స్టేటస్లో కావచ్చు, హుందాతనంలో దేంట్లో అయినా మొత్తం బట్టల్లో జ్యువెలరీలో దేనికైనా కూడాను మనకి మనమే కాన్ఫిడెంట్గా ఉండాలి. మనకి మనమే పోల్చుకోవాలి, మనకి మనమే ఇన్స్పిరేషన్ అన్నట్టు ఉండాలన్నమాట. ఇట్లా పూజ విధానంలో కూడా వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలాగ చెప్పారు అనేసి ముగ్గురు నలుగురు వాళ్ళకి అనుకూలంగా చెప్తారండి. నలుగురు 4 రకాలుగా చెప్తూ ఉంటారు. అసలు అందులో ఏది పాటించాలనేది ముందు మనం తర్వాత ఆ 4 మాటలు విన్న తర్వాత మనం కన్ఫ్యూజన్లో పడిపోతాం ఫుల్లుగా. అంతెందుకండి, మనకు నచ్చినట్టు మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఎట్లా చేసుకుంటున్నారో పూజా విధానం కావచ్చు, ఏదైనా కూడా దాన్ని అనుసరించామంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అనేది నా ఒపీనియన్ అండి. మీరేమంటారో చిన్న కామెంట్ అయితే చేసేయండి, ఎంతవరకు కరెక్టో కాదో. నాకు తెలిసినంత దాంట్లో నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా వారైతే ఇంకా డ్యూటీకి అయితే టైం అవుతుంది, ఇంకా నేనైతే బయలుదేరుతాను అని అయితే అంటున్నాడు. ఇంకా ఇంకా మా బాబు అయితే సైలెంట్గానే ఉంటాడు, కానీ ఇంకా పాప అయితే వద్దు డాడీ రేపెళ్ళు డాడీ, వాళ్ళు సండే కదా మాతో ఉండొచ్చు కదా అనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట. లేదులే నాన్న వెళ్ళాలిలే నాన్న అనేసి ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా మా వారైతే స్టార్ట్ అవుతున్నారండి డ్యూటీకి అయితే. ఏంటో కూటి కోసం కోటి విద్యలని పెద్దవాళ్ళు ఊరికన్నారా అండి. ఏదైనా కూడా ఏ పని చేసినా కూడా బిజినెస్లని ఏ చేసినా కూడా 4 మెతుకుల కోసమే కదా ఎవరైనా కూడాను. ఇంకా అదైతే తప్పదులేండి ఎవరికైనా కానీ. ఇంకా ఫైనల్గా అయితే బాయ్ చెప్పేసి ఇంకా మా వారైతే స్టార్ట్ అయ్యారండి. ఇంకా బాబు అయితే అక్కడ ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా పాప అయితే ఇంట్లో అయితే ఒక సైడ్ కూర్చొని ఉందనమాట. టుడే వ్లాగ్ ఇది ఎలా అనిపించిందో మీకు చిన్న కామెంట్ చేయండి. బాయ్.